కౌలు రైతుల విషయంలో పక్కన పెట్టేశారు. కౌలు రైతులకి ఈసారి అని వైసీపీ రేట్ చేస్తోంది. అలాగే సాక్షి మీడియా రాసిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి మాత్రం కౌలు రైతుకు 20,000 అనే ఒక కథనం అయితే రాసుకొచ్చింది. ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ కౌలు రైతుకు వీళ్ళు రాసుకొచ్చారు, నిజంగా కేటాయించారా లేదనేది. ఇందులో వీళ్ళు రాసింది ఏంటంటే, ఏమాత్రం భూమి లేని కౌలు రైతులకు 20,000 మొత్తం అయితే చెల్లించబోతోంది అనేది. ఇందులో కూడా పిఎం కిసాన్ కింద ఇచ్చే 6,000తో పాటు రాష్ట్రం కూడా 14,000 కలిపి మొత్తం 20,000 కేటాయించబోతోంది అనేది. దీని ద్వారా అంటే ప్రధానంగా ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ఇప్పటికే 10.68 లక్షల కుటుంబాలు 5 లక్షల హెక్టార్లలో సహజ సేద్య పద్ధతులు అవలంబిస్తుండగా, కొత్తగా నేషనల్ మిషన్ అనే నేషనల్ మిషన్ అన్నేచురల్ ఫార్మింగ్ పథకం కింద 3,000 గ్రామ పంచాయతీల్లోని 2,570 క్లస్టర్లకు ప్రకృతి సేద్యం పరిధిలోకి తీసుకురాబోతున్నారు. ఇది వ్యవసాయ బడ్జెట్లో కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఈసారి వ్యవసాయ బడ్జెట్ని సెపరేట్గా పెట్టారు కాబట్టి వ్యవసాయ బడ్జెట్ 48,341.14 కోట్లు కేటాయించారు కాబట్టి ఇందులో వ్యవసాయ శాఖకు సెపరేట్ కేటాయింపు ఉంది, ఉద్యానవన శాఖకు సెపరేట్ కేటాయింపు ఉంది, పశుసంవర్ధక శాఖకు కేటాయించారు, మత్స్య శాఖకు కేటాయించారు, మార్కెటింగ్ శాఖకు, అలాగే పట్టు పరిశ్రమకు, దేనికది వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి, అలాగే ఎన్టీఆర్ జలసిరికి, ఇలా దేనికది సెపరేట్గా కేటాయించిన నేపథ్యంలో కౌలు రైతుకు కూడా 20,000 ఇవ్వబోతున్నారు అని హైలైట్ అయితే చేసింది ఆంధ్రజ్యోతి. మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఇంతకుముందు ఇచ్చిన కౌలు కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు? మళ్ళీ కొత్త కార్డులు ఇస్తారా? కౌలు రైతుకి ఏ ప్రామాణికంగా కౌలు రైతును గుర్తించి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు కూడా ఈ రైతులతో సమానంగా 20,000 ఇస్తారు అనేదే ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.